ప్రజల తీర్పుతో 100 రోజుల పాలన ప్రతిబింబిస్తుందని అన్నారు ఆయన. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను ఆశీర్వదిస్తారని ధీమాను వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి, ఇన్పుట్ సబ్సిడీ, వికలాంగులు, వృద్ధులకు సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు. మంత్రి హరీష్ రావు అయితే అవినీతి రహిత పరిపాలనే ధ్యేయంగా నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు 100 రోజుల్లో 83 నిర్ణయాలను తీసుకున్నామన్నారు. తీసుకొని ఈ రోజు పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేరు తెచ్చుకుంది. ప్రభుత్వంలో మంచి ఆదరణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రేపటి మెదక్ లోక్సభ ఎన్నికల తీర్పు 100 రోజుల పరిపాలనను ప్రజలు ఆశీర్వదించేటువంటి తీర్పుగా మనం చూడవచ్చు. దసరా పండుగ నుంచి వృద్ధులకు, వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షను, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి విధానం కానీ, ఎస్సీ ఎస్టీల కోసం కళ్యాణ లక్ష్మి పేరు మీద ముస్లిం మైనార్టీలకు ఆడపిల్లల పెళ్లిళ్లకు 51,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం కావచ్చు, అదేవిధంగా లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసేటువంటి విధానం కావచ్చు, ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. కేసీఆర్ 100 రోజుల పాలనపై బుక్లెట్, సీడీలను విడుదల చేసింది టీ కాంగ్రెస్.